హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు చక్కగా రుచికరమైన దొండకాయ ఫ్రైని చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మెత్తగా దొండకాయ ముక్కలు కరకరలాడుతూ మిక్సర్ యాడ్ చేసుకుని జీడిపప్పు పల్లీలు కూడా కరకరలాడేలాగా వేసుకుంటే చాలా కొత్త రకమైన టేస్ట్లో ఉంటుంది. మీరు కూడా ఈ ఫ్రైని ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా ఉండదు. ఒక కొత్త టేస్ట్లో అయితే ఈ ఫ్రైని ట్రై చేయొచ్చు. దీనికోసం దొండకాయల్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. బాగా లావుగా కాకుండా సన్నగా మీడియం సైజులో కట్ చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి. అదేవిధంగా దీనికోసం దొండకాయ ముక్కలతో పాటు తాలింపులకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అదేవిధంగా వేరుశనగ గుళ్ళు, జీడిపప్పుని రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో ముందుగా మనం వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలి. ఇవి మీడియంగా వేగిన తర్వాత దీనిలోనే జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఇవి రెండు కరెక్ట్గా వేగిన తర్వాత ఒక బౌల్లోకి వీటిని తీసేసుకోవాలి. అదే ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపులను వేసుకుని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే ఫైనల్గా కరివేపాకుని యాడ్ చేసుకుని బాగా వేగనిచ్చాక తాలింపు రెడీ అయిన తర్వాత మనం ముందుగానే తరిగి రెడీగా పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు. మనం ఈ మధ్యలో ఎక్కువగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాం కదా, రెగ్యులర్గా అయిపోయింది కాబట్టి. మనం పాతకాలంలో ఎక్కువ రౌండ్ కట్ చేసేవాళ్ళం, పొడుగ్గా కాకుండా. అందుకని ఈ టైప్లో చేసుకుంటే మళ్ళీ ఆ టేస్ట్ గుర్తొస్తుందని నేను ఈ విధంగా కట్ చేశాను. చూసారు కదా, కంటికి కూడా చాలా ఇంపుగా ఎంత బాగున్నాయో పీసెస్. పొడుగు వాటిని చూసి ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయండి నాకైతే. దీంట్లో కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంట్లో ముందుగానే ఉప్పు వేయడం వల్ల దొండకాయ అనేది త్వరగా మగ్గుతుంది. ముక్క కసకసలాడకుండా త్వరగా అందంగా మెత్తగా వేగుతుంది అనమాట. లాస్ట్లో వేయకుండా సాల్ట్ అనేది ఎర్లీగా వేయడం వల్ల ఎర్లీగా ఉడుకుతుంది. వీటిని బాగా వేయించుకుంటూ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లోలో పెట్టుకుంటే మనకి పీసెస్ అనేవి త్వరగా అయితే వేగవు. హైలో అన్నా మీడియంలో అన్నా ఉండాలి స్టవ్ అనేది. చూసారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్కి ఒకసారి మూత తీసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా 4-5 సార్లు మూత పెట్టుకుని ఇలా కలుపుకుంటూ చేసేసరికి ముక్క అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. అదేవిధంగా సేమ్ టైం వేగుతుంది కూడా, ఉడుకుతూ వేగుతూ ఉంటుంది. మనకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా వేయించిన వేపుడు. ఓన్లీ విడిగా వేయించిన దానికంటే కూడా ఈ విధంగా వేపింది బాగుంటుంది. ఇందులోకి 2 స్పూన్స్ వరకు కారం, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా పూర్తిగా మన ఆప్షనల్, మనకి ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చండి, లేకుంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఆల్మోస్ట్ మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. బాగా వేగింది కదా. ఇది వేగిందా లేదా అనేది కూడా ఒకసారి మనం చేతిలో చెక్ చేసుకోవాలి. ముక్క అనేది మెత్తగా నొక్కడితే వేగినట్లు, లేదంటే మరి కొంచెం సేపు వేయించుకోవాలి. మనకి ఫ్రై రెడీ అయిపోయాక సన్న కారపూస, సన్న మిర్చిరి అంటారు కదా, దాన్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా వేగక్కర్లేదు. దీన్ని బాగా కలుపుకోవాలి, అంతా కలిసేలాగా బాగా కలుపుకుని దీనిలోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అలాగే మనం ముందు వేయించుకుని పక్కన పెట్టుకున్న పల్లీల్ని, అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కరకరలాడుతూ ఉంటాయి. దొండకాయ అనేది మెత్తగా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మీరు ఈసారి కనుక దొండకాయ ఫ్రై చేసుకోవాలంటే, రెగ్యులర్గా చేసుకునే మనం దొండకాయ ఫ్రైలో కొబ్బరి వేస్తాం, పల్లి పొడి వేస్తాం, ఇవన్నీ కాకుండా ఇలా మిక్సర్ యాడ్ చేసుకుని చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నారంటే ఒకసారి
ఎప్పుడు ఇలాగే ఫ్రై కావాలంటారు ఇంట్లో వాళ్ళు కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.